దక్షిణ భారతదేశం మొత్తం కలిసి అభివృద్ధి చెందాలి. రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడటం కాదు, కలిసి పనిచేస్తేనే పెట్టుబడులు వస్తాయి. ఐటీ పరంగా చూస్తే ఇప్పటి వరకు కర్ణాటక టాప్ లో ఉందండి. ముఖ్యంగా బెంగళూరు ప్రపంచానికి ఐటీ హబ్ గా మారింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఐటీ రంగంలో వేగంగా ముందుకు రావాలని ప్రయత్నిస్తోంది. మధ్యలో హైదరాబాద్ ఉండడం వల్ల దక్షిణ భారతదేశం మొత్తం కలిసి పనిచేస్తే పెట్టుబడులు ఇంకా ఎక్కువగా రావచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారు. అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అని చెబుతున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద వివాదం అనేది మొదలైందండి. కర్ణాటక ప్రభుత్వం నుండి ఒక్కసారిగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు వచ్చాయి. విధానసభలో మాట్లాడుతూ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు ఇలా అన్నారు: ఆంధ్రప్రదేశ్ మొత్తం మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం చెబుతోంది? మా రాష్ట్రంలో భూసేకరణలకి ఎందుకు అడ్డుకుంటుంది? ఇక్కడ ఆయన చెప్పింది ఏ ప్రాజెక్టు గురించి అంటే ఆల్మట్టి డ్యామ్ గురించి అండి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఎత్తు సుమారుగా 519.16 మీటర్లు ఉంది. దాన్ని 524.25 మీటర్లకు పెంచాలి అని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. ఇక్కడే అసలు సమస్య మొదలైందండి. ఎందుకంటే కృష్ణా నది ఎగువ రాష్ట్రం కర్ణాటక, దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎగువలోనే నీటి నిల్వ చేసుకుంటే దిగువకు నీరు ఎలా వస్తుంది చెప్పండి? అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది, ఈ ఎత్తు పెంపుని అనుమతించకండి అని, గెజిట్ చేయొద్దు అని. ఈ అభ్యంతరాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. అప్పుడు డికే శివకుమార్ గారు ప్రశ్నించారనమాట, కృష్ణా జిల్లాలో ప్రతి రాష్ట్రానికి వాటా ఉంది, కృష్ణా జలాల్లో ప్రతి రాష్ట్రానికి కూడా వాటా ఉంది. మా వాటా నీటిని మేము నిల్వ చేసుకోవడానికి ఎందుకు అభ్యంతరం? అయితే ఇక్కడ రైతులు, విశ్లేషకులు ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే చెప్తున్నారండి. గతంలో కృష్ణా నది వరద జలాలు, నికర జలాలు కూడా ఆంధ్రప్రదేశ్ చివరి ఆయకట్టు భూముల వరకు వచ్చేవి. కానీ ఆల్మట్టి ప్రాజెక్ట్ నిర్మాణం తర్వాత పరిస్థితి అంతా పూర్తిగా మారిపోయింది. దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట భూములు నీరు లేక బీడుపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా ఒకప్పుడు నీటి నిల్వలు లేకపోయినా లేని పరిస్థితులు కూడా మనం చూసాం, వచ్చాయి కూడా. అలాగే శ్రీశైలం డ్యామ్ మరియు నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి స్థాయిలో నిండనటువంటి సంవత్సరాలు కూడా మనం చూసాం, ఎంత వరదలు వచ్చినా కానీ. ఇంకా ఒక పెద్ద రాజకీయ కోణం కూడా ఉంది ఇక్కడ. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ విషయం మీద తెలంగాణ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా స్పందిస్తోంది. రేవంత్ రెడ్డి గారు ఈ వివాదంపై పెద్దగా వ్యాఖ్యలు చేయలేదండి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం స్పష్టంగా చెబుతుంది, మీ హక్కులు మీకు ఎంత ముఖ్యమో మా హక్కులు కూడా మాకు అంతే ముఖ్యం. ఎందుకంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాజధానికి నీరు కావాలి అంటే కృష్ణా నది జలాలు చాలా కీలకం. అందుకే ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా అభ్యంతరం చెబుతోంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, కృష్ణా నది మొత్తం ఒక రాష్ట్రానికి చెందిందా లేదా అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఉన్నాయా? మనం ఆలోచించాల్సిన ప్రశ్న అన్నమాట. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది రాజకీయ నాయకులు మాత్రమే కాదండి, నదీ జలాల ట్రిబ్యునల్ మరియు కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి. కానీ రాజకీయంగా చూస్తే జల వివాదాలు ఎన్నికల సమయంలో మరింత పెద్ద విషయాలుగా మారిపోతాయి. అందుకే ఇప్పుడు ఆల్మట్టి వివాదం మళ్ళీ దక్షిణ భారతీయ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఇది కేవలం నీటి సమస్య అంటే కాదండి, రాష్ట్రాల మధ్య విశ్వాసం, రైతుల భవిష్యత్తు, ప్రాంతీయ రాజకీయాల సమస్య కూడా ఉంది. మరి ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం అనేది చూడాలి. దీనిపైన ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయండి. ఆల్మట్టి ఎత్తు పెంచడం సరైనటువంటి నిర్ణయమా, లేక దిగువ రాష్ట్రాలకు కూడా అన్యాయం అవుతుందా ఈ ఎత్తు పెంచడం ద్వారా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.